next topic is spanning trees. A spanning tree is a tree. It is derived from the graph G. First of all, what is a graph? Graph is a collection of vertices and edges. Let G be a graph. G is a set of vertices and edges. Let G of G is equal to B comma E be a graph. A subgraph that G is called spanning tree. If it is a tree and it is a spanning subgraph, that is, it must contain all vertices of G. అంటే ఏంటి అంటే ఇప్పుడు ఏదైనా ఒక గ్రాఫ్ తీసుకున్నాం అనుకోండి, ఆ గ్రాఫ్కి సబ్ గ్రాఫ్నే స్పానింగ్ ట్రీ అంటున్నాం. సో ఇప్పుడు ఆ గ్రాఫ్ అనేది స్పానింగ్ ట్రీ అవ్వాలి అంటే మెయిన్ 2 కండిషన్స్ ఏంటి అంటే మనం డ్రా చేసిన సబ్ గ్రాఫ్ వచ్చేసి ఇట్ మస్ట్ బీ ఏ ట్రీ అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి ఇట్ ఈజ్ ఏ సబ్ గ్రాఫ్ ఆఫ్ ది గ్రాఫ్ జీ అవ్వాలి. సో సబ్ గ్రాఫ్ ఆఫ్ గ్రాఫ్ జీ అన్నప్పుడు జీలో ఉన్న ఆల్ వర్టిసెస్ ఇక్కడ మనకి సబ్ గ్రాఫ్లో ఎగ్జిస్ట్ అవ్వాలి. సో వర్టిసెస్ ఎగ్జిస్ట్ అవ్వాలి. ఎడ్జెస్ అనేవి ఆల్ ఎగ్జిస్ట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒకవేళ గ్రాఫ్ ఇలా తీసుకున్నారనుకోండి, ఏబిసిడి ఇలా ఏదైనా ఒక గ్రాఫ్ తీసుకున్నారనుకోండి, దీనికి స్పానింగ్ ట్రీ అనేది ఎలా డ్రా చేస్తాము అంటే స్పానింగ్ ట్రీ మస్ట్ బీ ఏ ట్రీ అంటున్నాం. సో మస్ట్ బీ ఏ ట్రీ అన్నప్పుడు ఏముంటుంది, ట్రీకి కంపల్సరీ రూట్ ఉండాలి, అట్ ద సేమ్ టైం చైల్డ్ నోడ్స్ ఉండాలి. సో ఇలా ట్రీ లాగా ఫామ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే సెకండ్ కండిషన్ వచ్చేసి ఈ స్పానింగ్ ట్రీ అనేది కంపల్సరీ సబ్ గ్రాఫ్ ఆఫ్ జీ అంటున్నాము. సో సబ్ గ్రాఫ్ అన్నప్పుడు ఆల్ వర్టిసెస్ అనేవి మనకి ఇక్కడ సబ్ గ్రాఫ్లో ఎగ్జిస్ట్ అవ్వాలి. సో ఇక్కడ మనకి ఎన్ని వర్టిసెస్ ఉన్నాయి, 4 వర్టిసెస్ ఉన్నాయి. సో కంపల్సరీ ఆ 4 వర్టిసెస్ ఇక్కడ మనకి ఎగ్జిస్ట్ అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసప్పటికి ఏంటి అంటే ABCD ఇక్కడున్న ఆల్ వర్టిసెస్ అనేవి మనకి సబ్ గ్రాఫ్లో ఎగ్జిస్ట్ అవ్వాలి. కాకపోతే ఎడ్జెస్ అనేవి ఎగ్జిస్ట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. మనం గీసేది సబ్ గ్రాఫ్ కదా. సో సబ్ గ్రాఫ్ అన్నప్పుడు మనం ఎలా అయినా డ్రా చేసుకోవచ్చు. సో ఇక్కడున్న ఎడ్జెస్ని బేస్ చేసుకొని ఇలా తీసామనుకోండి, ఇది ఒక సబ్ గ్రాఫ్ అవుతుంది. ఇందులో ఉన్న వర్టిసెస్ అన్నీ ఇక్కడ ఎగ్జిస్ట్ అవ్వాలి. ఎడ్జెస్ అనేవి ఎగ్జిస్ట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఇది ఒక స్పానింగ్ ట్రీ. ఇలానే మళ్ళీ మనకి 4 వర్టిసెస్తోని ఇంకా వేరే ఎడ్జెస్ ఇంకేదైనా ఇంక్లూడ్ చేసుకోండి, అంటే కరస్పాండింగ్ టు దిస్ గ్రాఫ్. ఈ గ్రాఫ్లో ఎగ్జిస్ట్ అయి ఉన్న ఎడ్జెస్ మాత్రమే సబ్ గ్రాఫ్లో ఎగ్జిస్ట్ అవ్వాలి. కాకపోతే ఎనీ టైం ఆల్ ఎడ్జెస్ అనేవి ఎగ్జిస్ట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు అన్నమాట. సో ఇక్కడ మనకి ఈ స్పానింగ్ ట్రీ రూల్స్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీస్ అనేవి డ్రా చేస్తున్నాం. సో మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీ అన్నప్పుడు మనకి గ్రాఫ్ అనేది మస్ట్ బీ వెయిటెడ్ గ్రాఫ్ అయి ఉండాలి. అంటే ఎవ్రీ ఎడ్జ్కి వెయిట్ అనేది అసైన్ చేసి ఉండాలి. సో ఇక్కడ మనకి 4, 3, 2, 1, 5 ఇలా ఏవైనా సంథింగ్ ఎడ్జెస్ ఇచ్చారనుకోండి, ఏ నుంచి స్టార్ట్ అయ్యి డీని రీచ్ అవ్వడానికి మనం రూట్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో రూట్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏ రూట్లో వెళ్తే తక్కువ కాస్ట్ పడుతుందో దాన్ని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఆ రూట్ ఫైండ్ అవుటింగ్నే మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీస్ అంటాం. సో ఇక్కడ మనకి మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీస్ అనేవి ఫైండ్ అవుట్ చేయడానికి బేసిక్గా మనకి 2 అల్గోరిథమ్స్ ఉన్నాయి. అవేంటి అంటే క్రుస్కల్స్ అల్గోరిథం అండ్ ప్రిమ్స్ అల్గోరిథం. ఫస్ట్ వన్ వచ్చేసి క్రుస్కల్స్ అల్గోరిథం, సెకండ్ వన్ వచ్చేసి ప్రిమ్స్ అల్గోరిథం. ఈ 2 టైప్స్ ఆఫ్ అల్గోరిథమ్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. సో మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీస్ అనేవి డ్రా చేయడానికి ఇక్కడ మనకి క్రుస్కల్స్ అల్గోరిథం అండ్ ప్రిమ్స్ అల్గోరిథం 2 టైప్స్ ఆఫ్ అల్గోరిథమ్స్ని యూజ్ చేసుకుంటాం. రెండింటికి కంపల్సరీ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ నేర్చుకొని ఉండాలమ్మా, ఇది కంపల్సరీ క్వశ్చన్. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనకి క్రుస్కల్స్ అల్గోరిథం తీసుకున్నాం అనుకోండి. సో క్రుస్కల్స్ అల్గోరిథం మెథడ్ యూజ్ చేసుకొని అసలు మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీస్ అనేవి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే బేసిక్ స్టెప్స్ వచ్చేసి ఇవన్నమాట. సో ఇక్కడ మనకి జీ అనేది ఒక గ్రాఫ్, వెయిటెడ్ గ్రాఫ్ అనేది మనకి కంపల్సరీ ఉండాలి కదా. సో వెయిటెడ్ గ్రాఫ్లో మనకి ఎడ్జెస్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం వెయిట్స్ ఉంటాయి కాబట్టి దాన్నే ఇక్కడ మనం కనెక్టెడ్ గ్రాఫ్ అంటున్నాం. లెట్ జీ బీ ఏ కనెక్టెడ్ గ్రాఫ్ consisting of a set of vertices and a set of edges, and each edge is assigned with a non-negative rates. ఈ నాన్ నెగిటివ్ రేట్స్ అంటే ఏంటి అంటే నాన్ నెగిటివ్ నంబర్. ఇందాక ఇచ్చాం కదా 1, 2, 3, 4, 5 అని. అలా మనం ఏవైతే వెయిట్స్ ఇచ్చామో దాన్నే ఇక్కడ మనకి నాన్ నెగిటివ్ రేట్స్ అంటున్నాం. సో ఇక్కడ మనకి క్రుస్కల్స్ అల్గోరిథం మెథడ్ అనేది యూజ్ చేయాలి
మన మినిమం కాస్ట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి ఫస్ట్ బేసిక్ రిక్వైర్మెంట్ వచ్చేసి ఇదనమాట. సో మనకు ఒక గ్రాఫ్ ఉండాలి, కంపల్సరీ గ్రాఫ్లో నంబర్ ఆఫ్ వర్టిసెస్ ఎగ్జిస్ట్ అయి ఉండాలి. ఎట్ ద సేమ్ టైం ఆల్ వర్టిసెస్ షుడ్ బి కనెక్టెడ్ అయి ఉండాలి. ప్లస్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎడ్జ్కి వచ్చేసి వెయిట్ అనేది అసైన్ చేసి ఉండాలన్నమాట. సో ఇప్పుడు మనకి ఇంప్లిమెంటేషన్ అనేది స్టార్ట్ చేస్తున్నాం ఏది క్రూస్కల్స్ అల్గోరిథంకి. సో ఫస్ట్ వచ్చేసి అరేంజ్ ఆల్ ఎడ్జెస్ ఇన్ ది ఇంక్రీజింగ్ ఆర్డర్ ఎట్ వెయిట్. సో మనకి ఏవైతే ఎడ్జెస్ ఉన్నాయో ఆ ఎడ్జెస్ అన్నిటిని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో సెట్ చేసుకోవాలి. సో ఇది మనకి ఫస్ట్ స్టెప్. ఎలా అనేది మీకు నేను ఎగ్జాంపుల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్, సెలెక్ట్ అన్ ఎడ్జ్ విత్ మినిమమ్ కాస్ట్ ఆర్ మినిమమ్ వెయిట్. సో ఇప్పుడు మనం ఇక్కడ అరేంజ్ చేసుకున్నాం కదా ఇంక్రీజింగ్ ఆర్డర్లో. సో ఆ ఇంక్రీజింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకున్న తర్వాత అందులో ఫస్ట్ ఎడ్జ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏ ఎడ్జ్ సెలెక్ట్ చేస్తాము అంటే ఏ ఎడ్జ్కి అయితే మినిమమ్ కాస్ట్ ఎగ్జిస్ట్ అయ్యి ఉంటుందో ఆ ఎడ్జ్ సెలెక్ట్ చేస్తాం. ఓకేనా. దిస్ ఈజ్ ది ఫస్ట్ ఎడ్జ్ ఆఫ్ స్పానింగ్ ట్రీ టీ టు బీ కన్స్ట్రక్టెడ్. సో ఇది మనకి ఫస్ట్ సెలెక్టెడ్ స్పానింగ్ ట్రీ ఎడ్జ్ అనమాట. నెక్స్ట్, సెలెక్ట్ ది నెక్స్ట్ ఎడ్జ్ విత్ మినిమమ్ వెయిట్ దట్ డు నాట్ ఫార్మ్ ఏ సైకిల్ విత్ ది ఎడ్జెస్ ఆల్రెడీ ఇంక్లూడెడ్ ఇన్ టీ. సో ఇక్కడ మనకి టీ అనేది ఏంటి అంటే మినిమమ్ కాస్ట్ స్పానింగ్ ట్రీ అనమాట. సో ఫస్ట్ ఎడ్జ్ మనం ఫైండ్ అవుట్ చేసుకున్నాం కదా టీలో మినిమం వెయిట్తోని. నెక్స్ట్ ఏం చేస్తాము అంటే నెక్స్ట్ మినిమం కాస్ట్ ఎడ్జ్ ఏదైతే ఉందో ఆ ఎడ్జ్ని సెలెక్ట్ చేసి టీలో ఇంక్లూడ్ చేస్తాం. సో ఆ నెక్స్ట్ సెలెక్టెడ్ ఎడ్జ్ అనేది మనకి ప్రీవియస్ సెలెక్టెడ్ ఎడ్జ్తోని సైకిల్ ఫామ్ అవుతుందా లేదా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకోవాలి. ఇన్ కేస్ సైకిల్ ఫామ్ అయింది అనుకోండి ఆ ఎడ్జ్ని రిజెక్ట్ చేస్తాం, నెక్స్ట్ ఎడ్జ్ని సెలెక్ట్ చేస్తాం, నెక్స్ట్ మినిమం కాస్ట్ ఎడ్జ్ ఏది ఉందో అది సెలెక్ట్ చేస్తాం. సో ఆ సెలెక్షన్ ఏంటి అనేది మీకు కన్ఫ్యూజన్ లేకుండా మీకు ఎగ్జాంపుల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెలెక్ట్ ది నెక్స్ట్ ఎడ్జ్ విత్ మినిమమ్ వెయిట్ దట్ డు నాట్ ఫార్మ్ ఏ సైకిల్ విత్ ది ఎడ్జెస్ ఆల్రెడీ ఇంక్లూడెడ్ ఇన్ టీ. సో ఇది అనమాట నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్, కంటిన్యూ స్టెప్ 3 అంటే దిస్ స్టెప్. టీ contains n-1 edges where n is the number of vertices of G. దిస్ ప్రాసెస్ అంటే ఇక్కడ మనకి మినిమం కాస్ట్ ఎడ్జెస్ అనేవి అందులో ఇంక్లూడ్ చేయడం ఎక్కడి వరకు మనం కంటిన్యూ చేయాలి అంటే n-1 ఎడ్జెస్ అనేవి మనకి రిజల్టింగ్ గ్రాఫ్లో ఎగ్జిస్ట్ అయ్యేంత వరకు కంటిన్యూ చేయాలి. సో ఇక్కడ n ఈజ్ వాట్ అంటే నంబర్ ఆఫ్ వర్టిసెస్. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకి 4 వర్టిసెస్ ఉన్నాయి అనుకోండి గ్రాఫ్లో, అందులో 3 ఎడ్జెస్ ఇంక్లూడ్ అయ్యేంత వరకు మన ప్రాసెస్ని కంటిన్యూ చేయాలి. 5 వర్టిసెస్ ఉన్నాయి అనుకోండి, 5-1 అంటే 4 ఎడ్జెస్. సో 4 ఎడ్జెస్ మనకి ఆ రిజల్టింగ్ మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీలో ఎగ్జిస్ట్ అయ్యేంత వరకు మన ప్రాసెస్ని కంటిన్యూ చేయాలి. సో ఓకేనా, దిస్ ఈజ్ ది ప్రాసెస్ ఫర్ ఫైండింగ్ ది మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీ యూజింగ్ క్రూస్కల్స్ అల్గోరిథం అనమాట. సో ఇక్కడ మనకి దీని కరెస్పాండింగ్ అల్గోరిథం ఇక్కడ ఇచ్చాము, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. సేమ్ ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసిన దానికే. సో ఇక్కడ మనకి ఏంటి అంటే మనకి ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. సో ఇప్పుడు మనకి క్రూస్కల్స్ అల్గోరిథం అప్లై చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం కావాలి, గ్రాఫ్ జీ కావాలి. జీ ఈజ్ ఏ కనెక్టెడ్ గ్రాఫ్ విత్ వెయిటెడ్ ఎడ్జెస్. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఎడ్జ్కి వచ్చేసి ఇక్కడ కాస్ట్ అనేది ఆర్ వెయిట్ అనేది అసైన్ చేసి ఉండాలన్నమాట. ఓకేనా. సో ఇది మనకి క్రూస్కల్స్ అల్గోరిథం ఇంప్లిమెంటేషన్. అందులో మనకి ఫస్ట్ స్టెప్ ఏంటి, ఇందాక నేను అల్గోరిథం ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అరేంజ్ ది ఆల్ వెయిట్స్ ఇన్ ఇంక్రీజింగ్ ఆర్డర్ అన్నాం, అవునా. సో ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అరేంజ్ చేసుకోండి. సో ఇక్కడ చూడండి, వెయిట్. సో ఇప్పుడు మనకు ఉన్న వాటన్నిటిలో మినిమం కాస్ట్ ఏది ఉంది, 10. సో 6,1 ఆర్ 1,6 ఏదైనా ఒకటే. ఇక్కడ ఎడ్జ్ అనేది నేను 6,1 తీసుకున్నా 1,6 తీసుకున్నా ఒకటే, ఎందుకంటే ఇది మనకి అన్డైరెక్టెడ్ గ్రాఫ్ కాబట్టి. సో వెయిట్ వచ్చేసి 10. నెక్స్ట్ మినిమం కాస్ట్ ఏంటి, 12. సో 4,3 12. నెక్స్ట్ మినిమం కాస్ట్ ఏంటి, 10 అయిపోయింది, 12 అయిపోయింది, 14. 7,2 14. నెక్స్ట్ మినిమం కాస్ట్ ఏంటి, 14 తర్వాత 16. 2,3 16.
సారీ 14 16, నెక్స్ట్ వచ్చేసి 22, 5,4 22, నెక్స్ట్ 5,7 24, 6,5 25, 1,2 28. ఈ గ్రాఫ్కి కరెస్పాండింగ్ టేబుల్ అనమాట. సో ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8, 1 2 3 4 5 6 7 8. సో 8 ఎడ్జెస్ వచ్చేసాయి. సో ఎడ్జెస్ వెయిట్స్ వచ్చేసి నేను ఇంక్రీజింగ్ ఆర్డర్లో సెట్ చేసుకున్నాను. ఇది ఫస్ట్ స్టెప్. క్రుస్కల్స్ అల్గోరిథంలో మనకి ఫస్ట్ స్టెప్ కంప్లీట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ స్టెప్కి వచ్చేటప్పటికి ఏంటి అంటే, ఇప్పుడు మనం సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. చూడండి, ఇది మనకి స్టెప్ 1, ఇది మనకి స్టెప్ 2. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రిజల్టింగ్ గ్రాఫ్లో ఆల్ వర్టిసెస్ అనేవి కంపల్సరీ ఎగ్జిస్ట్ అయి ఉండాలి, అంతే కదా. మనకి మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీ అంటేనే గ్రాఫ్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ వర్టెక్స్ అనేది మనకి రిజల్టింగ్ గ్రాఫ్లో ఎగ్జిస్ట్ అయి ఉండాలి. సబ్ గ్రాఫ్లో మనకి ఆల్ ఎడ్జెస్ అనేవి ఇంక్లూడ్ అవ్వాల్సిన అవసరం లేదు, కానీ కంపల్సరీ ఆల్ వర్టిసెస్ అనేవి మనకి సబ్ గ్రాఫ్లో ఎగ్జిస్ట్ అయి ఉండాలి. సో అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వర్టిస్ మీకు నీట్గా చూపించడానికి ఇలా చూపిస్తున్నాము. ఈ స్టెప్ అయితే అవసరం లేదు అసలు యాక్చువల్గా. సో మనకి గ్రాఫ్లో ఎగ్జిస్ట్ అయి ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ వర్టెక్స్ని ఇలా చూపించాము. సో ఇందులో మనకి సెకండ్ స్టెప్లో ఫస్ట్ ఏం చేయాలి, మనకి అరేంజ్ చేసుకున్న వాటిలో మినిమం కాస్ట్ ఎడ్జ్ ఏదో ఆ ఎడ్జ్ని మనకి రిజల్టింగ్ గ్రాఫ్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. మినిమం కాస్ట్ ఎడ్జ్ ఏది ఉంది ఇక్కడ? 10, 6,1 అంటే 6 to 1 10. ఓకేనా. సో ఫస్ట్ ఎడ్జ్ ఇంక్లూడ్ చేసాం. నెక్స్ట్ మినిమం కాస్ట్ ఎడ్జ్ ఏది? 12, 4,3 సెలెక్ట్ చేసాం. ఇప్పుడు ఈ ఎడ్జ్ ఇంక్లూడ్ చేసాము, నెక్స్ట్ ఎడ్జ్ వచ్చేసి 4,3 ఇంక్లూడ్ చేస్తున్నాము. దీనివల్ల మనకి సైకిల్ ఫార్మేషన్ ఏమన్నా అయిందా? ఇక్కడ లేదు కదా. సో అందుకని ఈ ఎడ్జ్ని మనకి రిజల్టింగ్ గ్రాఫ్లో ఇంక్లూడ్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ మినిమం కాస్ట్ ఎడ్జ్ ఏంటి? 14. సో 14కి కరెస్పాండింగ్ ఉన్న ఎడ్జ్ ఏంటి? 7,2. సో దీనివల్ల మనకి ఏమైనా సైకిల్ ఫామ్ అయిందా? నో. సో వీ కెన్ ఇంక్లూడ్ దట్ ఎడ్జ్. నెక్స్ట్ మినిమం కాస్ట్ ఏంటి? 16 with 2,3. 2,3తో 16 ఎడ్జ్. దీనివల్ల సైకిల్ ఫార్మేషన్ ఏమైనా అయిందా? లేదు. సో వీ కెన్ ఇంక్లూడ్ దట్ ఎడ్జ్. నెక్స్ట్ మినిమం కాస్ట్ ఎడ్జ్ ఏంటి? 22 with 5,4. 22 with 5,4. సో 5 to 4 22. దీనివల్ల కూడా మనకి సైకిల్ ఫార్మేషన్ ఏం అవ్వలేదు. సో వీ కెన్ ఇంక్లూడ్ దట్ ఎడ్జ్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ మినిమం కాస్ట్ ఎడ్జ్ ఏంటి? 24. 5,7. సో 5,7 24 ఎడ్జ్ వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని ఇంక్లూడ్ చేస్తే ఇక్కడ సైకిల్ ఫార్మేషన్ అయిపోతుంది కదా. సో అందుకని వీ డోంట్ ఇంక్లూడ్ 5 to 7 edge in the resulting minimum cost spanning tree or minimum cost subgraph. సో ఇక్కడ మనకి 5 to 7 అనే ఎడ్జ్ ఇంక్లూడ్ చేయము. నెక్స్ట్ మినిమం కాస్ట్ ఎడ్జ్ ఏంటి? 25. దట్ ఈస్ 6 to 5 ఆర్ 5 to 6. సో ఇక్కడ మనకి దీనికి మినిమం కాస్ట్ వచ్చేసి 25 కదా. సో 25. దీనివల్ల మనకి సైకిల్ ఫార్మేషన్ ఏం అవ్వట్లేదు కాబట్టి వీ కెన్ ఇంక్లూడ్ దట్ ఎడ్జ్ అన్నమాట. నెక్స్ట్ 1,2 with 28. మీరు 1,2 యాడ్ చేశారనుకోండి, ఇక్కడ సైకిల్ ఫార్మేషన్ అయిపోతుంది కదా. సో అందుకని వీ డోంట్ ఇంక్లూడ్ 1 to 2 ఎడ్జ్ అనమాట. సో ఇప్పుడు మనకి ఆల్ ఎడ్జెస్ని ప్రాసెసింగ్ చేసేసాం కదా. ఆల్ ఎడ్జెస్ని ఇక్కడ ప్రాసెసింగ్ చేసేసాం కదా. సో ఇది మనకి రిజల్టింగ్ మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీ యూజింగ్ క్రుస్కల్స్ అల్గోరిథం అవుట్పుట్ అనమాట. సో ఇక్కడ చూడండి, మనకి ఎన్ని వర్టిసెస్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 వర్టిసెస్ ఉన్నాయి. ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయి? 1 2 3 4 5 6. అంటే వర్టిసెస్ వచ్చేసి 7 ఉన్నాయి, ఎడ్జెస్ వచ్చేసి 6 ఉన్నాయి. సో మనకి n-1 అంటే 7 - 1 ఇది సాటిస్ఫై అయినట్టే కదా. సో దిస్ ఈజ్ ది రిజల్టింగ్ మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీ యూజింగ్ క్రుస్కల్స్ అల్గోరిథం అన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు దీనికి మినిమం కాస్ట్ ఎలా చేస్తాము అంటే, మినిమం కాస్ట్ ఫర్ ది మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీ అని పెట్టేసి ఈ కాస్ట్లన్నీ యాడ్ చేయాలి.
10 plus 25 plus 22 plus 12 plus 16 plus 14 అనమాట. సో ద ఆన్సర్ ఈస్ 99. దిస్ ఈజ్ ది సొల్యూషన్ ఫర్ గివెన్ గ్రాఫ్ బై యూజింగ్ క్రుస్కల్స్ అల్గోరిథం. ఓకేనా? సో ఇది జాగ్రత్తగా నేర్చుకోండి. ఇది ఫస్ట్ అల్గోరిథం, క్రుస్కల్స్ అల్గోరిథం ఫర్ ఫైండింగ్ ది మినిమం కాస్ట్ స్పానింగ్. నెక్స్ట్ అల్గోరిథం వచ్చేసి Prim's algorithm. Prim's algorithm. This Prim's algorithm also used to find the minimum cost spanning tree. ఓకేనా? 2 types ఆఫ్ అల్గోరిథమ్స్ని మనం యూస్ చేసుకోవచ్చు. మీకు డైరెక్ట్గా ఫైండ్ అవుట్ ది సొల్యూషన్ ఫర్ ది మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీ అంటే మీరు ఏదైనా యూస్ చేసుకోవచ్చు. బట్ వాళ్ళు అక్కడ మెన్షన్ చేస్తే మాత్రం క్రుస్కల్సా ప్రిమ్సా అది జాగ్రత్తగా చూసుకొని మీరు ప్రాసెస్ చేయాలి. ఎందుకంటే రెండింటికి ప్రాసెసింగ్ వేరే ఉంటుంది. క్రుస్కల్స్ అయిపోయింది కదా, ఇప్పుడు ప్రిమ్స్ చూద్దాం. చూడండి. సో ఇక్కడ మనకి సేమ్ ఇన్పుట్స్ సేమ్ ఉంటాయి. లెట్స్ G ఈజ్ ఈక్వల్ టు V కామా E be a graph where V is the set of vertices and E is the set of edges. Each edge is associated with weight. Let's to be the solution for minimum cost spanning tree which is initially empty. సో ఇప్పుడు మనకి నార్మల్గా బేసిక్గా ఫస్ట్ స్టెప్ అనేది రెండింటికి సేమ్ రాయొచ్చు. సో ఇప్పుడు చూడండి. సో మనకి ప్రాసెసింగ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అనమాట. స్టార్ట్ విత్ అన్ ఆర్బిట్రరీ వేర్ వర్టెక్స్ 1 సెలెక్ట్ ఏ వర్టెక్స్ I such that the cost of the edge I comma j is minimum among the edges that satisfy condition that is a vertex already included in S and j is a vertex not yet included in S. Include j into the solution such that I comma j is an edge of minimum cost spanning tree. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనకి ఇచ్చిన గ్రాఫ్లో ఏదైనా ఒక ఆర్బిట్రరీ వర్టెక్స్ని సెలెక్ట్ చేసుకుంటాము. ఆ వర్టెక్స్ నుంచి ఏదైతే మినిమం కాస్ట్ ఎడ్జ్ ఉందో ఆ మినిమం కాస్ట్ ఎడ్జ్ని సెలెక్ట్ చేసి ఎస్లో ఇంక్లూడ్ చేస్తామన్నమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 1 ఆర్బిటరీ వర్టెక్స్ లాగా తీసుకున్నాం అనుకోండి. దాని నుంచి వెళ్ళే రెండు ఎడ్జెస్ ఉన్నాయనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి. 1 నేను సెలెక్ట్ చేసిన ఆర్బిటరీ వర్టెక్స్ అనుకోండి. దీని నుంచి 2 ఎడ్జెస్ వెళ్తున్నాయి. ఇది ఫర్ ఎగ్జాంపుల్ 5, ఇది 4తో వెళ్తుంది అనుకోండి. ఈ రెండిట్లో నాకు మినిమం కాస్ట్ ఏదో అది తీసుకోవాలంటే నేను 1 to 2 తీసుకోవాలి. సో ఇప్పుడు నా ఎస్లో 1 to 2 నేను ఇంక్లూడ్ చేసుకుంటాను. ఓకేనా? సో ఇది జే అవుతుంది, ఇది ఐ అవుతుంది. మనం ఇనీషియల్గా సెలెక్ట్ చేసిన వర్టెక్స్ ఐ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ మనం మినిమం కాస్ట్తో సెలెక్ట్ చేసుకున్న నెక్స్ట్ వర్టెక్స్ వచ్చేసి జే అవుతుంది అనమాట. ఏదైతే ఎడ్జ్ని మనం సొల్యూషన్లో ఇంక్లూడ్ చేసుకుంటున్నామో అది సెట్. ఇక్కడ మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీ ఎస్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఎట్ ఈచ్ స్టెప్ అన్ ఎడ్జ్ విత్ స్మాలెస్ట్ వెయిట్ కనెక్టింగ్ టు ది వర్టెక్స్ ఈజ్ S2 vertex in V minus S is added to the tree. సో ఇక్కడ మనకి ఇలా మళ్ళీ ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకున్నాం కదా. 2 నుంచి అవుట్ గోయింగ్ వెళ్ళే ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ వాటిలో మినిమం కాస్ట్ తీసుకుంటాము. వాటిని ఎస్లో యాడ్ చేసుకుంటూ వస్తాము. సో ఇలా ప్రాసెస్ని కంటిన్యూ చేస్తాము. ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ కూడా మనకి సైకిల్ ఫార్మేషన్ అవ్వకూడదు. సైకిల్ ఫార్మేషన్ అవుతే ఆ ఎడ్జ్ని మనం రిజెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఎడ్జ్ అనమాట. అంటే అందులో ఉన్న ఇంకొక మినిమం కాస్ట్ ఎడ్జ్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు చూడండి ప్రాసెస్ ప్రిమ్స్ అల్గోరిథంలో సేమ్ ఎగ్జాంపుల్ క్రుస్కల్స్ అప్లై చేసిందే ప్రిమ్స్ అప్లై చేస్తున్నాము. సో ఇప్పుడు మనకి ఇది గ్రాఫ్ అనుకోండి. సో ఇందులో నేను ఏదైనా ఒక ఆర్బిటరీ అంటే మనం ఇనీషియల్గా 1 2 3 ఉంటే 1 నుంచి స్టార్ట్ అవుతాం. ఏబిసిడీలు ఉంటే ఏ నుంచి స్టార్ట్ అయిపోతాం కదా. సో నా ఇనీషియల్ వర్టెక్స్ వచ్చేసి 1ని సెలెక్ట్ చేసుకున్నాను. సో 1 నుంచి నాకు 2 ఎడ్జెస్ వెళ్తున్నాయి, 10 and 28. సో ఇందులో నాకు మినిమం కాస్ట్ అంటే ఏంటి 10 కదా. సో వీ కెన్ ఇంక్లూడ్ దట్ ఇన్ రిజల్టింగ్ స్పానింగ్ ట్రీ 1 to 6. నెక్స్ట్ 6 నుంచి నాకేమున్నాయి, ఆల్రెడీ ఇది అయిపోయింది కదా. ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకున్నదే కదా. ఇంకా 6 నుంచి ఉన్నది ఏంటి, ఒకటే చాయిస్ నాకు 25 విత్ కాస్ట్ 25. వీ కెన్ ఇంక్లూడ్ దట్. నెక్స్ట్ 5 నుంచి చూడండి 7కి అయితే 24 వెళ్తుంది, 4కి అయితే 22 వెళ్తుంది. సో వీ కెన్ ఇంక్లూడ్ మినిమం కాస్ట్ కాబట్టి 5 to 4 22ని సెలెక్ట్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి 4 నుంచి వెళ్ళే ఏమున్నాయి నాకు 18 ఉంది, 12 ఉంది. సో మినిమం కాస్ట్ అంటే ఏం తీసుకోవాలి, నేను 3 తీసుకుంటాను. చూడండి 3 తీసుకుంటాను. నెక్స్ట్ 3 నుంచి 16. సో వీ కెన్ ఇంక్లూడ్ 16 విత్ మినిమం కాస్ట్ 16 2. నెక్స్ట్ 2 నుంచి
2 నుంచి 28 ఉంది, 14 ఉంది. సో 14 తీసుకున్నాం మినిమం కాస్ట్. ఇప్పుడు మళ్ళీ 7 నుంచి వెళ్ళామనుకోండి, 7 నుంచి వెళ్తే ఏం తీసుకోవాలా? 14 అయిపోయింది, 24 తీసుకోవాలి. ఇప్పుడు ఇది తీసుకుంటే మనకి ఇక్కడ సైకిల్ ఫార్మేషన్ అయిపోతుంది కదా. సో అందుకనే మనం దీన్ని ఇంక్లూడ్ చేయమన్నమాట. సో ఇది మనకి రిజల్టింగ్ మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీ అవుతుంది. సేమ్ ఇందాట్లానే మనకి మినిమం కాస్ట్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి ఈచ్ అండ్ ఎవ్రీ రూట్కి కాస్ట్ని యాడ్ చేసుకుంటారు. 10 + 25 + 22 12 60 14 అన్నిటిని యాడ్ చేస్తే ఏదైతే ఆన్సర్ వస్తుందో అదే మనకి ఈ హోల్ గ్రాఫ్ని ట్రావెల్ చేయడానికి పట్టిన మినిమం కాస్ట్ అనమాట. ఓకేనా? సో ఇదే ప్రాబ్లం ఈ 2 టైప్స్ ఆఫ్ అల్గోరిథమ్స్, క్రుస్కల్స్ అండ్ ప్రిమ్స్ అల్గోరిథమ్స్కి ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్లో మీరు సొల్యూషన్స్ని ఫైండ్ అవుట్ చేయండి. ఓకేనా? దిస్ ఈజ్ ది క్లోజింగ్ ఫర్ మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీ టాపిక్. ఓకేనా? దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, కంపల్సరీ క్వశ్చన్ వస్తుందమ్మా క్రుస్కల్స్ ఆర్ ప్రిమ్స్ అనేది.